హాయ్ నమస్తే, నేను రమేష్ రాచకొండ. మన తెలంగాణకి స్వాగతం. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అమరవీరుల ఆత్మతర్పణం లేకపోతే మన తెలంగాణ లేదు. అందుకే మన తెలంగాణని ప్రారంభించుకొని ముందుగా ఇవాళ మన తెలంగాణలో పరిచయం అవసరం లేని వ్యక్తి, దేవుళ్ళ పేరు వాళ్ళ విమర్శలు అనగానే గుర్తొచ్చే వ్యక్తి, బహుజనవాదం లేదా దాని మీద గట్టి ఫైట్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి మన రెంజర్ల రాజేష్. నమస్తే రాజేష్. ఏంటి అయిపోయినాయా ప్రయాణాలు? అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అంటే ఇట్లా దేవుడి మీద ప్రయాణాలు లేకపోతే ప్రవక్తలు లాస్ట్ టైం కలిసినప్పుడు అదే మాట్లాడుకున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నా పోరాటం దేవుడి మీద కాదు, మతం మీద కాదు. మతం పేరు మీద, దేవుడి పేరు మీద మా జాతులను అణచివేస్తున్న వాళ్ళ మీద పోరాటం. నువ్వు చెప్పుడే దేవుడి మీద కాంట్రవర్సీ అనగానే, మతం మీద కాంట్రవర్సీ అనగానే గుర్తొచ్చే పేరు అన్నావు. దిస్ ఇస్ నాట్ రైట్ వే. నేను మళ్ళీ చెప్పిన, అంటే ఎక్కువ జనాలకు గుర్తుండిపోయేది కాబట్టి అన్న, నువ్వేందో నాకు తెలుసు. ఎక్కువ జనాలకైనా సరే, ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళు దాన్ని తప్పుదో పట్టేయద్దు. నా పోరాటం దేవుడి మీద కాదు, నా పోరాటం మతం మీద కాదు. అది ఏ మతంలోనైనా సరే నా జాతిని అణచివేస్తున్న వాళ్ళపై నా పోరాటం. అది నా ఒక్కడి పోరాటం కాదు. ఎస్, అణచివేతపై పీడనపై నీ పోరాటం అంటున్నావు. ఓకే, ఇవాళ మనం అటు కాకుండా కొంచెం వెరైటీగా ఇటుపోయే ప్రయత్నం చేద్దాం. అంటే మొన్న కూడా ఈశ్వరమ్మ ఘటనే కావచ్చు, ముందే చెప్పిపోయి అక్కడ అంటే ఇక్కడ ఈ సమాజంలో ఎవరికీ లేని అత్యధిక సమాజ వ్యక్తులకు కానీ సమాజానికి కానీ సంబంధం లేని విషయాల వైపే ఎందుకు పోయి మాట్లాడాల్సి వస్తుంది నువ్వు? అంటే మళ్ళీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక జనాలకు సంబంధం లేని విషయం అంటే నేను ప్రతిసారి చెప్తా ఉన్నా. ఇక్కడ నేను ఒక భారతీయునిగా అందరినీ ప్రేమిస్తా. ప్రియాంక రెడ్డి గారిపై జరిగినటువంటి దాడి రాత్రి జరిగిన తర్వాత మనకు మార్నింగ్ నుంచి వెలుగులోకి వచ్చింది. నేను మధ్యాహ్నం వరకే పాట రాసి పాడిన. అవును, ఆమె పైన నేను ఆమె ప్రియాంక రెడ్డియా, టేకు లక్ష్మియా, ఇది చూడలేదు. ఒక స్త్రీ అంటే భారతమాత, కళ్ళ ముంగడ కదలాడుతున్న భారతమాత. అది ఏ స్త్రీ అయినా కావచ్చు, ఏ మతస్థురాలైనా కావచ్చు, జన్మనిచ్చే తల్లి కాబట్టి పర్టికులర్గా మనం ఆమెను గౌరవించుకోవాలి. అట్లాంటి ఆమె పైన పశువులాగా ప్రవర్తించే ప్రవర్తన నచ్చినప్పుడు నేను రాసిన పాట. అప్పుడు నేను కులం కోణంలో చూడలేదు కాబట్టి ప్రియాంక రెడ్డి గారిని ఒక స్త్రీగా గౌరవించిన. కానీ ఈరోజు అలాంటి పాట రాసిన ఏందా పాట? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు, పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు. అట్లాగే నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జయ్యని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఈ పాట నేను రాసిన ద ఫేమస్ ఫోక్ సింగర్ చెల్లె లక్ష్మి వాడింది, లక్ష్మి చేత పాడించిన. ఈ పాటలోని అంటే అర్థాలు చాలా బాగున్నాయి. అంటే మన వేదాల్లో నుంచి తీసుకున్న ఈ స్త్రీని గౌరవిస్తున్న తీరుని కానీ కించపరుస్తున్నట్టు లేదా, అంటే ఎక్కడో ఒక్కట చెదురుముదురు సంఘటనలు కలుపుకొని మొత్తం దేశంలో స్త్రీకే స్వేచ్ఛ లేదు అన్నట్టు రాస్తే. నేనేం మాట్లాడతానంటే, వరంగల్లో ఒక పసిపిల్ల పైన అత్యాచారం జరిగింది. అవును, కొద్దిమంది అంటే అత్యాచారం ఒక యంగ్ అమ్మాయి పైన అసలు సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని తర్వాత ఇంకొక ముసలామె పైన 62 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక స్త్రీ పైన అత్యాచారం జరిగింది బస్టాండ్లో. నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ రాసిన, కడుపులోనే భ్రూణ హత్యలు, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు,
కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు, పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు. అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకెంతగా మాకు తలపెడితిరి ముప్పు. అక్కడ క్లియర్గా ఒక స్త్రీ ఆవేదనను రాసిన. భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని వందల అత్యాచారాలు జరిగి చంపబడుతున్నారు. నేను ఏమన్నా, మగవాళ్ళకు జన్మనిచ్చేది స్త్రీ బిడ్డ, నేను మీకు జన్మనిచ్చి కనుక తప్పు చేసినారా, ఎందుకు నా మీద పగబట్టి, అంటే నీకు నవమాసాలు మోసి కానీ మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత పగబట్టి ప్రతీకారం తీర్చుకున్నట్టుగా పసిపిల్లలను చూడకుండా, వృద్ధురాలను చూడకుండా ఇంత ఘోరగా చంపేసేటటువంటి వ్యవహారం ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడాను. అక్కడ నీకు నిజంగా స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడ కలగాల? ఇంటి నుంచి మొదలు కావాలా. స్త్రీని ఎట్లా గౌరవించాలనేది కుటుంబ సభ్యులే నేర్పించాలా. అది లేదు. ఇక్కడ కేవలం వయసులో ఉన్నటువంటి అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతుందా అంటే దాన్ని మనం ఒక సెటెన్స్లో తీసుకోవచ్చు. కాదే, అలా కాదే. పసిపిల్ల దగ్గర ఏముంటుంది? పాలు తాగే అమ్మాయి మీద అంటే ఇవి ఎక్కడ అతనిలోని మృగం ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ కొన్ని అంశాలనే పోర్ట్రై చేస్తూ ఇప్పుడు చాలా మంది స్త్రీల విజయాలు ఉన్నాయి. చాలా మంది దేశం పేరే భారతమాత అని పెట్టుకున్నాం. చాలా బడుగు కుటుంబాల నుంచి వచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు ఉన్నారు, పైలట్ అయిన వాళ్ళు ఉన్నారు, మిలిటరీలో సింహభాగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విజయాలు ఉన్నాయి, వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. ఈనాడు ఆది నుంచి ఇప్పటి వరకు చాలా ఉన్నాయి. ఆ విజయాలను ఎందుకు రాయడు రాజేష్ లాంటి వాళ్ళు? ఈ బాధలే చెప్పుకుంటూ పోతారు ఎందుకు ఒకే మూసలో? నేను ఒక విషయం చెప్తా. ఒక మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం మన దేహం గురించి బాధపడం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన దేహం గురించి బాధపడం. ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలినప్పుడు ఈ దేహం మొత్తం కూడా కుచించుకపోతుంది. అవును, నడవలేని పరిస్థితిలో ఉంటాం, బాత్రూమ్ వరకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం, సరిగా తిండి తినలేని పరిస్థితిలో ఉంటాం. నేను ఏమంటాను, గాయం ఇబ్బంది పెట్టినంతగా మనిషి నీకు ఏది ఇబ్బంది పెట్టదు. నీకు సంతోషాలు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. నేను ఆ స్త్రీల కోసం కూడా రాయలేదని కాదు, వాళ్ళ విజయాలు కాదని కాదు, అదే అంటున్నా. నేను ఏమంటే ఇక్కడ ఆ గాయాన్ని ఎందుకు మనం చూసుకోవద్దు? నేను స్త్రీ యొక్క పాత్ర మన జీవితంలో ఎంత అమూల్యమైంది అనేటువంటి ఒక పాట రాసిన. భార్య మీద, మనం తల్లి తర్వాత అంత గొప్పది భార్యే. మన తల్లి ఒక సడన్ ఏజ్, ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వరకు ఆ జర్నీలో మనతో పాటు ఉంటుంది, ఆ తల్లితో పాటు. రెండో పార్శ్వం. సో సెకండ్ మదర్ ఎవరు? భార్య. ఆమె మీద కూడా రాసిన. పెళ్ళమా పెళ్ళామా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా, మా అమ్మ ప్రతిరూపమ బంగారు బొమ్మ, మా అమ్మ ప్రతిరూపమ బంగారు బొమ్మ, నీ సేవలెన్ని జన్మలైన తీర్చలేనే అమ్మా. పెళ్ళమా పెళ్ళామా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా, చీకటెళ్ళిపోకముందే నిద్రలేస్తావు, ఇంటి పనులన్నీ నువ్వే చక్కబెడుతావు, సోమరోలేవన్న నన్ను నిద్రలేపుతావు, బతుకు పోరు కొరకు జంగు సైరనూదుతావు, బాధలెన్ని ఉన్న గుండెలోన దాచుకుంటావు, చిరునవ్వులల్లో నాకు స్వాగతమవుతుంటావు, అయినా మా మగ జన్మకు మీ త్యాగము అర్థమెందుకవదో మా దౌర్భాగ్యము. పెళ్ళమా పెళ్ళామా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. ఊర్లలో సహజంగా ఎట్లా ఉంటుందంటే మగవాళ్ళ కంటే ఎక్కువగా వ్యవసాయం తోటలలో స్త్రీలే చేస్తారు. అంటే ఎక్కువగా పని ఉన్నప్పుడు కష్టం వాళ్ళది. ఎస్, ఎగ్జాక్ట్గా స్త్రీలది. ఎస్పెషల్లీ మా ఏరియాలో అయితే కాపు కులానికి చెందిన వ్యక్తులు, ఇంకా మిగతా వాళ్ళు పర్టికులర్గా వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం స్త్రీలు, స్పెసిఫిక్లీ స్త్రీలు మాత్రమే ఎక్కువ చేస్తారు. వాళ్ళ మీద ఉండేటువంటి నెగ్లిజెన్సీ కూడా నెక్స్ట్ చరణంలో రాస్తాయి. ఏమనంటే, ఊర్లల్లో వ్యవసాయము కూపిరి పోస్తావు, ఎండలల్లో పని చేస్తూ మాడిమశం అవుతావు, నీ కష్ట సుఖమేది నేను చూడనైతిని, తెల్ల బట్టలేసుకొని జోగు తిరుగుతుంటిని, మిషనోలే పని చేస్తూ కరిగిపోవుడు మీ వంతు, ఏసీలల్లో దాగుకుంటావు గుడేమో మా తంతు, మా వంశాన్ని పెంచేటి దేవత నువ్వు, బిడ్డల కనడానికి నీ ప్రాణం పణం పెట్టావు. దాంతోపాటు ఆధునికత రాష్ట్ర. అంటే ఇక్కడ ఏసీలలో తాగుతూ అన్నప్పుడు మీకే ఆపాదించుకొని అంత మగవాళ్ళు ఉండే. నేను కూడా మగానే, నేను దానికి ఏం అతీతం కాదు. ఓకే, నేను ఒక రచయితగా నేను ఇంక్లూడ్ అయ్యి
మిగతా వాళ్ళు ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులలో చాలా చెప్పాల్సిన సందర్భం కోసం అడుగుతాను. నువ్వు కావాలని చెప్పిన మీద సటైర్ వేయడంలో తప్పలేదు. నేను ముందు చెప్పినా ఇప్పుడు చెప్పినా నేను అంబేద్కరిస్ట్ కానీ అంబేద్కర్ కాదు. సో అంటే అక్కడ పరిస్థితులని నేను దాంట్లో మెర్జై నేను దాన్ని జీర్ణం చేసుకొని రాసిన. సో సహజంగా భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత పురుషుల వాగ్దానాలు ఎట్లా ఉంటాయంటే, మీ ఇంటి కాడ ఎంత మంచిగా మీరు పెరిగినా మా ఇంటికొచ్చినాక పని మనిషి అయిపోతివా, కొత్త మోజులోన నువ్వే ప్రాణమని చెప్పుతి, కడవరకు తోడుంటాననే మాట నేను దప్పుతి, మా అమ్మ నాన్నలకు బిడ్డవైతివమ్మా, మన పిల్లలకు మార్గదర్శివి నువ్వమ్మా, అనంతమైన ప్రేమ నాకు నువ్వు చూపినా, పరాయి స్త్రీల మత్తులోన మునిగిపోయినా, పిల్లమా పిల్లమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. ఇక్కడ మన పొరపాటుని మనం రిమైండ్ చేసుకుంటూ మనం ఎట్లా క్షమాపణ కోరాలనే విషయాన్ని కూడా రాసినాం. నా తప్పు ఈనాడే నే తెలుసుకున్నానే, నువ్వే నా ప్రాణమని నే మరిచిపోయానే, నా గుండె గుడిలోన నిన్ను నిలుపుకుంటానే, స్త్రీ అంటే ఈ సృష్టిని తెలిసింది ఈనాడే, క్షమించే గుణములోన నీకు సాటి ఎవరమ్మా, నీ మనసు నెరుగుటకు చాలదు నాకీ జన్మ, ఆకాశపు చుక్కలలో జాబిలి నువ్వే, నిండు పున్నమిలా వెలగాలి నీ చిరునవ్వే. సో ఇట్లా కూడా అంటే స్త్రీల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మనం ఇన్నెగ్లిజెన్సీగా ప్రవర్తించినప్పటికీ కుటుంబం యొక్క పోషణలో కావచ్చు, మన వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల కావచ్చు, భవిష్యత్తులో నిర్మాణం అవుతున్నటువంటి మన బిడ్డల పట్ల కావచ్చు, ఒక స్త్రీ ఎంత నిబద్ధతో ఉంటుందనే విషయాన్ని కూడా నేను రాసిన. అక్కడ స్త్రీకి జరిగిన అన్యాయాన్ని రాసిన, ఇక్కడ స్త్రీని మనం చేసిన తప్పుని మనమే తెలుసుకొని మనం ఎక్స్క్యూజ్ సహజంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక స్త్రీ పొరపాటు చేస్తే నరికి చంపేయడము లేకపోతే విడాకులు వదిలేయడము ఉంటుంది. కానీ సహజంగా ఇది పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి దేశంలో ఎట్లా ఉంటుందంటే, పురుషుడు ఎన్ని తప్పులు చేసినా ఈ స్త్రీని ఆ ఇంటోలే కుటుంబ సభ్యులు పోని బిడ్డ అయితే పోని బిడ్డ మొగడు. సూటిగా రాజేష్ ఒకటే ప్రశ్న స్త్రీల విషయంలో, భారతదేశంలో స్త్రీ ఇంకా బానిసనా విముక్తురాలా? అంటే ఇక్కడ 2 types ఆఫ్ స్త్రీలు ఉన్నారు. నాకు సూటిగానే సమానం చెప్తారు. అక్కడ రెండు రకాలు ఉండడం తప్పు కాదు కదా. బగ్గ చదువుకున్న వాళ్ళు అతి తెలివితోనే వాళ్ళకు ఉన్నటువంటి సహజమైన చట్టాలని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇంకా నిజంగా కట్నానికి బలవుతున్నటువంటి స్త్రీలు పల్లెటూర్లలో కోకులలుగా ఉన్నారు మామ. అంటే దాంట్లో స్త్రీ మీద చెయ్యి వేయడం మాట పక్కన పెడితే, ఆమెను ఉరిమిరిమి చూసినా సరే ఈ దేశంలో చట్టాలు ఆమెకు రక్షణ కల్పించాయి. నేనేమంటానంటే, ఇక్కడ ప్రియాంక రెడ్డిపై జరిగినటువంటి అన్యాయానికి సత్వర న్యాయం జరిగింది. నిందితులని చట్టంలో ప్రొసీడ్ చేయకుండా ఏం చేయకుండా సంపేశారు ప్రజల యొక్క తీర్పు. కానీ నేనేమంటానంటే, నా బాధల్లో అదే, ఇక్కడ ప్రియాంక రెడ్డి స్త్రీయే నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి ఆ చెంచు ఈశ్వరమ్మ అలియాస్ భారతమ్మ మీద జరిగినది కూడా అఘాయిత్యమే కదా. మరి దాన్ని పరిగణలోకి తీసుకోరు ఎందుకని? అంటే ఈ పేదల వైపున ఎవడు ఉంటాడు, ఎవడు మాట్లాడతాడు, వాళ్ళ గురించి పోరాడవాడు ఎవడనేటువంటి ధైర్యం కదా. నేనేమంటున్నా, చట్టం ముందర ఆల్ ఆర్ ఈక్వల్. అంతేందుకు ఆజిపూర్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఇంకా చంపలేదు కానీ అంటే నలుగురు చిన్న పిల్లల్ని చంపి బాయిలో. సో ఏంది ఇది? ఇక్కడ రంజల రాయస్ లాంటి మాట్లాడద్దంటే ఇలా నన్ను ఎవడో కొద్దిమంది అంటారు ఈయన ఆంటీ నేషనలిస్ట్ అని చెప్పి చెత్త నా కొడుకులు. నేను స్త్రీగా చూసిన, బికాజ్ ఐ లవ్ ఇండియా. నేను ఒక భారత మాతని మీరు సహజంగా ఎక్కడైనా చూడొచ్చు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు దేవుని మొక్తావా, గుళ్ళే పోతావా లేదా అంటే, నాకు గుడిలో దేవుడు కంటే మనిషిలో ఉన్న దేవుడు, నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం. గుడిలో ఉన్న దేవుడు కదా. నేనేమంటున్నానంటే, మీకు అయితే కావచ్చు కాక ఇవన్నీ కాదు. ఒకసారి నేను ఏంటంటే, ఇవాళ ఇంటర్వ్యూలో స్పెసిఫిక్ గా రాజేష్ని ఎప్పుడు అందరు ఇంటర్వ్యూ చేసినట్టు పోరాటాలు పాటలు అట్లా ఇట్లా కాదు. పోయినసారి ఒకసారి నేను రాముని పాట పాడించిన. అవును, మీతో. అవును, రాముని పాట ఒక్కటే వస్తుందా? ఈసారి నా కోసం ఏమన్నా? నేను యాక్చువల్గా శివుని పాట కోరుకుంటున్నా. ఒకటి మామ, విషయం ఏంటంటే, నేను ఫస్ట్ గాయకుని. అవును. నేను ఫస్ట్ ఉద్యమకారుని కాదు. అవును. నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా ఊర్లో వాళ్ళకి, మా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి, నా క్లాస్మేట్స్కి అందరికి తెలుసు. నేను చిన్నప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు కోండ్ర ధన్పల్ గారు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు. ఇంకా ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్లో చాలా యాక్టివ్గా పనిచేస్తారు. మా గురువు గారు నన్ను చాలా ఇష్టపడేది. సో ఇదే చెప్తున్నా, ఆయన కోమట్లు, మేము ఎస్సీ
మాలలమైనప్పటికీ కూడా ఆయన దగ్గర అది లేదు. ఎందుకంటే నాకు అది నచ్చుతుంది, అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. మనమందరం హిందువులం అనేటువంటి భావజాలంతో ఉండేవాడు సార్ మా సార్. ఇప్పటికి అట్లాగే ఉన్నాడు. ఆయన నన్ను ఏం చేసేదంటే 26 జనవరి వచ్చినా, ఆగస్ట్ 15 వచ్చినా నన్ను మంచిగా దూసి బొట్టు పెట్టి, బిడ్డ నువ్వు పాట పాడరంటే చిన్న 6th క్లాస్లో ఉన్నప్పుడు, పుణ్యభూమి నా దేశం నమో నమామి, నన్ను గన్న నా దేశం సదా స్మరామి అనే పాట అద్భుతంగా మేజర్ చంద్రకాంత్. అంటే మా సార్ అట్లా ఇన్స్పిరేషన్ ఉండేది మా మధ్య. ఆయన ఇట్లా ఈడు మాలలో పిల్లగాడు, ఈడు ఎస్సీ పోరడు, వీరిని నేను ముట్టద్దు అంటే నీకు డిస్క్రిమినేషన్ ఏం తెలియదు? లేదు, నాకు జీవితంలో డిస్క్రిమినేషన్ అనేది ప్రజల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఓకే, ప్రజల్లోకి వచ్చిన తర్వాత నేను ఉద్యమకారుని అయిన తర్వాత డిస్క్రిమినేషన్ చూసిన. నా జీవితంలో లేదు సహజంగా. మా ఊర్లో ఇప్పటికీ కూడా స్టిల్ నేను చెప్తా ఉన్నా, చాలా సందర్భాలలో చెప్పిన అనుభవించిన దాన్ని ఇంత లోతుగా ఎందుకు మరి స్టడీ చేసి ఫైట్ అధ్యయనం చేసిన తర్వాత నిజంగా ఇట్లా ఉందా అని నేను ఒకసారి ఈ సమాజాన్ని పరీక్షించినటువంటి సందర్భంలో ఇట్లాంటి ఈశ్వరమ్మ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికాయ దొంగతనం చేసిందని చెప్పి సచివాలయంలో ఉరివేటి చంపారు. అయ్యా, ఒక్క మామిడి పండు దొంగతనం చేసినందుకు ఈ దళితుడికి ఈ దేశంలో శిక్ష మరణ శిక్ష. మీకు తెలియదు ఏముంది, కేరళలో ఏం జరిగింది? తినడానికి తిండి లేక ఒక షాప్లో నుంచి కేవలం మరమరాలు తీసుకొని కడుపు నింపుకున్నందుకు చంపేసిండ్రు. నేను ఏమంటున్నా అంటే అలాంటి శిక్షలు ఇంతకుముందు నువ్వు చెప్పినటువంటి పసిపిల్లల్ని చంపేసి బాయిలో పడేసినటువంటి ఆ పలానా కులానికి చెందిన వ్యక్తులకు ఎందుకు జరగవని అంటున్నా. నేనేమంటున్నా, ప్రియాంక రెడ్డిని చంపేసిన వాళ్ళని చంపిరు, ప్రజల తీర్పు వచ్చింది, మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారా, ఏం తీసుకున్నారని పక్కన పెడితే ప్రజల యొక్క ఆవేశాన్ని ఆక్రోశాన్ని శాంతింపజేయడం కోసం మీరు చేసిరు పని. 3 కుటుంబాలను బలి చేసిరు. మరి ఈ రోజు బండి వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి ఒక అడవి బిడ్డని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమి తెలియని అమాయకులను తీసుకొచ్చి కిందికి తీసుకుని వచ్చి ప్రభుత్వ పరంగా వాళ్ళకు దక్కాల్సినటువంటి హక్కులు దక్కకుండా గాలికి వదిలేసిపోతే 9 సంవత్సరాల కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా వాళ్ళని పట్టించుకోలేదు. కనీసం ఆధార్ కార్డులు లేవు మామ, వాళ్ళు భారతీయులు కాదా అని అడుగుతున్నాను నేను. ఆమెను తీసుకుపోయి 10 రోజులు ఇంట్లో పెట్టి అత్యాచారం చేసి ఆమె మానంలో కారం పూసి, అది కూడా వాడికి చల్లారక ఒక బట్టపేలుకని డీజిల్లో ముంచి ఆమె మానంలో పెట్టి అక్కిపెట్టిండు. ఎంత కిరాతకం, ఎంత క్రూరత్వం! ఈ చట్టాలపైన బండి వెంకటేష్ యాదవ్ అనే లాంటి వాళ్ళకి ఏముంటుంది, అనామకుల్ని చంపితే ఏం జరుగుతుందా, ఈ చట్టంలో డబ్బులు ఇస్తాం, కావాలంటే న్యాయం ఉంటామనేటువంటి అహంకారం కాదా అని అడుగుతున్నా. నా బాధ ఎందుకు, నా ఆక్రోశం ఎందుకంటే అలాంటివి జరిగినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఐఎమ్ ఇండియన్. నేను భారతీయుడిగా ఫీల్ అవుతాను. నేను ప్రియాంక రెడ్డి కోసము భారతీయుడిగానే ఆలోచించిన, ఈరోజు ఈశ్వరమ్మ మీద కూడా భారతీయుడిగానే ఆలోచించిన. చాలామంది భారతదేశ ద్రోహులకు అది అర్థమవుతలేదు ఈ దేశంలో అని అడుగుతున్నాను. ఒక్కడు కూడా అప్పుడు సోషల్ మీడియా ఎట్లా కూడా కూర్చుంది. అవును, మరి ఈరోజు అడవి బిడ్డ మీద ఒక్క నా కొడుకు మాట్లాడట్లేదే, మహిళా సంఘాలు కూడా మాట్లాడట్లేదే. చివరికి మహిళా సంఘాలలో కూడా ప్రగతిశీల భావాజాలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మహిళలలో కూడా ఆ అడవి బిడ్డ పైన కనికరం లేదు. అంటే అడవి బిడ్డ దాకా ఇప్పుడు ఆయన ఎవరో బాబా పాదాల కింది మట్టి కోసం అని పోయి పొట్టు తెచ్చారు. దాని మీద ఇప్పుడు ఉన్న మోడీ కానీ బీజేపీ వాదులు కానీ అయ్యో మా మతం వాళ్ళు ఇట్లా చచ్చిపోయారు అని మాట్లాడితే బాగుండేది. ఇంకా అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళకి, ఒరే భారతీయులమని మాట్లాడుకుంటున్న ఆలోచిస్తున్న వారలారా సిగ్గుపడండి రా కొంచెం అన్న. అడిగిపోతున్నాను, నువ్వు క్రిస్టియనుడివి, నువ్వు గొర్రె బిడ్డవు, ఒరే నీ అమ్మాయి ఎవడు చూసినట్టు. అంటే నువ్వు గర్వంగా చెప్పు మరి నేను హిందువునని. నేను ఏమని చెప్తున్నా, నేను భారతీయులని చెప్తున్నా గర్వంగా. ఈ దేశంలో ఆర్టికల్ 24, 25, 26 ఏ మతాన్నైనా నేను హిందువునని చెప్పే ఇవి మాట్లాడవచ్చు కదా. నేను ఏమని చెప్తున్నా, నన్ను హిందువుగా ఎక్కడ చూసినావని అడుగుతున్నా. నన్ను హిందువుగా ఎక్కడ చూసినావని పంతులే కోమటాయని అంటున్నావు కదా నువ్వు. మా సారు గొప్పోడయ్యా, ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పినా కదా. నేను ఏమంటున్నా, ఈ దేశంలో నా జాతి మీద ఇంకా వీళ్ళు హిందువులు కాదు అని చెప్పే కదా నా మీద దాడులు జరుగుతున్నాయి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత నియోజకవర్గంలోనే మాలామాదిగని బొడ్రాయి పండుగ దగ్గరికి రానియలేక కొట్టిరే. మరి ఇది ఎవరు దాడి చేసిండు? ముస్లిం వాడు వచ్చి దాడి చేసిండా? క్రైస్తవుడు వచ్చి దాడి చేసిండా? మరి అప్పుడు ఈ హిందూ సంఘాలు కానీ, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఈ బజరంగ్ దళ్ వాళ్ళు కానీ పెట్టండి హక్కులు సాధించుకున్నారు కదా, మేమే హిందుత్వం గురించి మాట్లాడాలా ఈ దేశంలో అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కడైనా మాట్లాడే. అప్పుడు నువ్వే హిందూ సంఘాలకు పోయి వాళ్ళ సైడ్ నుంచే ఈ తప్పులు నేను చెప్పు. నేను ఇండియా సంఘంలో ఉన్నానండి. ఐఎమ్ ఎన్ ఇండియన్. భారత రాజ్యాంగం ఏం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మాట్లాడింది. ఎవరు ఇట్లా పోతావనే నేను వేరే సైడ్ తీసుకపోతా అని చెప్పి ఇంటర్వ్యూ నువ్వు ఏం చేసినావు, మళ్ళీ ఇటే పట్టుకొచ్చినావు. నేను ఏ సైడ్ తీసుకపోయినా ఏం చేసినా ఉన్న నిజం మాట్లాడి నేను భారతీయుడిగా గర్వపడుతున్నా. నేను పరమశివుని మొక్కుతా. ఎక్కడ మొక్కుతా? నేను మా అమ్మ లోపల మొక్కుతా. నాకు ఆకలి అవుతున్నప్పుడు, నేను అన్యాయంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళు మొక్కుతా. సాక్షాత్ అక్కడే రాసి ఉంది కదా, నాతస్యం ప్రతిమాస్తి అని. దేవుడు ప్రతిమలలోనే ఉంటాడనేది ఫైనల్ కాదు అని చెప్పిండు. నీకు ఇష్టం ఉంది, నిన్ను గుడికోవద్దని చెప్పి అంటలే, నిన్ను మసీదుకోవద్దని అంటలే, నువ్వు చర్చికోవద్దంటే. ఈ దేశంలో రాజ్యాంగం నీకు ఫ్రీడమ్ ఇచ్చింది ఆర్టికల్ 26 ప్రకారం.
నా జీవితంలో అన్నీ ఉన్నాయి. నన్ను క్రైస్తవుడు పిలిచి భోజనం పెట్టినా తింటా, నన్ను హిందువు పిలిచి భోజనం పెట్టినా తింటా, నేను ముస్లిం పిలిచి భోజనం అందుకే మా హిందువులు ఏమన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం. అన్నాన్ని వండించే రైతులు ఎందుకు గౌరవించమంటున్నా? ఎందుకు గౌరవించాలి? మరి హిందూ సంఘాలని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు రైతులు రోడ్ల మేసి తొక్కించినాడు ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతున్నా. అక్కడ రైతు గురించి చట్టం పని చేసుకోవాలి. ఇది అయితే తాలు లేకపోతే తందాలు, ఇది నడవదు ఈ దేశంలో. ఎట్లయితే అంటే ఈ రోజు అసత్యం రాజ్యం వెళ్తున్నచ్చు కాక నీకు తెలియదు ఏమున్నది. ఎంతమంది నియంతలు ఎంతమంది రాజులు ఈ భూమిలో కలిసిపోయారు. ఏదో ఒక రోజు సత్యం బయటకు వచ్చిన రోజు నువ్వు అర్థమవుతుంది. యాజ్ ఏ ఇండియన్ గా మా హిందువుగా ఒక దేవుని పాట వాడాలి. మళ్ళీ ఒక మాట చెప్తున్నా, నేను గాయకుడిగా పాడతా. ఆ గాయకుడిగానే అది నేనేమంటున్నా, ఇప్పుడు పొద్దున్న లేవగానే మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు వినిపించాడు, శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్త అవతరోడు కంటే నీకే బాగా పరమానందం ఉన్నదిగా. శంభో హర హర నమో నమో పుణ్యము పాపము తెలియని నేను, పూజలు సేవలు చేయని నేను, ఏ తీరు చేయాలి నీ పూజలు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. ఇంత మంచిగా వాడే ఈ నోటితోటి మొక్కి మొక్కి నొసలు వారికి పోయారని ఎట్లా వాడతావు? ఓహో గరలా గంట నీ మాట అంటే ఒళ్ళుమంట, అరే కన్నోళ్ళేరంట, ఎట్ట పుట్టావో చెప్పమంట. దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ. ఈ మాట ఛానల్ వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారిని ఎందుకు అడగలేదండి? ఇది భక్తి పారవశ్యంలో, నేను కూడా భక్తి పారవశ్యంలోనే వాడినా. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. వేల సంవత్సరాలుగా మా వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఒక్కసారి నాలో నేను ఉన్నారా, నేను మీకోసం ఉన్నారని చెప్పి ఎందుకు పలుకుతలేవు? ఆ పాటలోని అర్థం ఈ పాటలోని అర్థం ఒకటే. ఆయన అయితే ఏకంగా నువ్వు ఇంకా తుకుతుకు తిట్టిడు కదా. తర్వాత తను చాలా పరమ భక్తుడే, నువ్వు అవుతావు మళ్ళీ. అయితే కావచ్చు, తప్పేముంది. అయితే కావచ్చు. ఏది ఆయనతో అడుగు చూద్దాం. మొక్కి మొక్కి క్లియర్ గా రాసిన ఏమన్నా అంటే అక్కడ ఒక శ్లోకంలో చెప్పుకుంటారా, సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. క్లియర్గా రాసిన ఏమని, సర్వలోకము దైవాధీనము అన్న మాటెటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బంది ఉండడం ఏందిరా. నాకు దైవాన్ని మంత్రం బందీ చేసిందంటే నాకు అవమానం అనిపించింది. సాక్షాత్తు సృష్టిలయ కారకుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడని మాట్లాడుతున్నారే, ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రం బంధిస్తుందా? అయ్యమంటుడు సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బందిగుండడం ఏందిరా. ఆ మంత్రమేమో బాపనోళ్ళ చేతిలోనా ఉందట, అవ్వ ఆ దేవుడే ఈ బాపనోళ్ళకు గులామైపోయాడట. వేల ఏండ్లుగా మూఢనమ్మ కాలవలను విసురుతూ, ఇందాక నువ్వు చెప్పిన మట్టి కోసం పోయి సచ్చినోళ్ళు, అవును, వేల ఏండ్లుగా మూఢనమ్మ కాలవలను విసురుతూ మతము సిచ్చులు మనకు పెడుతూ మనుషులను విడగొట్టిరి, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా. వేల ఏండ్లుగా బాధ తీర్చని బండలో నిన్ను మొక్కిను, నువ్వు కదలికెరుగని రాయివన్న సంగతేమే మరసినం. సాటి మనిషిని మనిషే కాదనే మతములో మేం బతికినం, ఆ మతము పేరిట హింస పెడితే మళ్ళా నువ్వే దిక్కని మొక్కినం. అనాది నుండి నేటి వరకు నీ ఉనికి చాటని దేవుడా, నువ్వు ఉన్నవన్నా భ్రమలో బతికే అంధకారమే మాదిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా. అక్కడ క్లియర్గా రాసిన ఎండింగ్లో ఏమని, ఆ దేవుడంటూ ఎక్కడో లేడురా, సాటి మనుషులంతా ఒక్కటన్నా మనిషిలో ఉంటాడురా, మనిషిలో ఉంటాడురా, మన మనసులో ఉంటాడురా. క్లియర్గా రాసిన. ఈ సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఈయన అరే నేను మొక్కి మొక్కి నొసలారు అయిపోయాన్న. ముస్లిం వాళ్ళు మొక్కుతారు నొసలారు కదా, క్రైస్తవులు ప్రార్థన కోసం అంగుతారు నొసలారు కదా, ఇది తీసుకపోయి హిందువులకి ఆపాదించుకుంటారు. నేను అన్ని మతాల కోసం ఏ దేవుడికైనా వంగాల్సిందే మొక్కాల్సిందే అని నీ అభిప్రాయం? అంతేగా నేను ఏమన్నా, భారతదేశంలో దేవుని పేరు మీద మొక్కి మొక్కి చచ్చిపోతున్నాం, అయ్యా మా జీవితాలు ఎందుకు మారుస్తలేరు, పేదల తరపున ఉండి రాసిన ఆ పాట అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన. బాపనోళ్ళ కోమటోళ్ళ రూపాయి దానం జయ్యనోడి, పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు కోసుడు. బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా,
పెద్ద కొండనే మొక్కేస్తాగా పేదల రాత మార్చేయాలిరా. ఈ మాట నేనన్నది కాదు. 10 సంవత్సరాలకు ఒకసారి అభ్యంగ స్నానం చేస్తే, పుష్కర స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఒక ఆచారం ఉంది మన హిందుత్వంలో. అవును. సంతు కబీర్ దాస్ గారు భక్తి ఉద్యమంలో అత్యంత రామునికి ప్రియమైన భక్తుడు, భక్తి ఉద్యమకారుడైనటువంటి సంతు రవిదాస్ గారు ఏమన్నారంటే, అయ్యా 10 సంవత్సరాలకు ఒకసారి పాపాలు తొలగిపోతే అంటే మీరు నేరస్తులను పెంచుతున్నారా? ఏం పాపాలు నేరాలు చేసినా సరే 10 సంవత్సరాలకు ఒకసారి గంగాల మునిగితే పోతాయిరా అని మీరు నేరాలు పెంచుతున్నారా? నిజంగా ఒకవేళ అది నిజమైతే తన కన్న బిడ్డల కోసం పట్టెడు అన్నం కోసం జాలరి ప్రతిరోజు అదే గంగల సూర్యోదయానికంటే ముందే పోయి పోరాటం చేసి అదే వలలో చివరికి చిక్కి చచ్చిపోతున్నటువంటి జాలరి బతుకుని ఆయన ఏం పాపం చేసిన? ఆయనకు పాపం లేదు కదండి, అందుకని నేనేమో ఆయనకు పాపం లేదు అన్న వాడు సావబట్టే. ఈయనేమో దొంగలు దోపిడిదారులు అందరూ కూడా క్రిమినల్. 10 ఏళ్ళకోసారి 12 ఏళ్ళ మాట నేనలే. సంతు కబీర్ దాస్ గారు అన్నారు, ఒరే నీ అమ్మ ఉస్మే అందరు మేండక్ హే, మచిలీ హే, జాలర్ హే అన్నాడు. 10 సంవత్సరాలకు ఒకసారి మునుగుతేనే వీళ్ళ పాపాలు పోతే ఆ కప్ప ఏం చేసింది, ఆ తాంబేలేం చేసింది, ఆ చేపేం చేసింది, రోజుకొకసారి వలకబడి చచ్చిపోతున్నాయి కదా, పాప విముక్తి ఎందుకు జరగలేదు అని అడిగి నీతోటి ఇదే వితండవాదం ఉంటుంది నాకు తెలుసు. కానీ ఇటు కాకపోతే అటు పెడతావు, అటు కాకపోతే ఇటు పెడతావు, ఎటు పెట్టాలో ముందే ప్రిపేర్ అయ్యి వస్తాడున్నావు. కానీ అది కాదు ముచ్చట. సూటికి అడిగేది ఒకటి ఉన్నది, రాస్తే మతము, రాస్తే కులము, అన్యాయం నేను చెప్తాను లేదా దేవుడు, లేదంటే సాంప్రదాయాలు, ఇంకా ఇవేనా? కడుపు కాలుతున్న పేదోడో లేకపోతే ఇప్పుడు సర్కార్ని ప్రశ్నిస్తూ ఎందుకు రాయారు? వస్తుంది, తొందరలోనే వస్తుంది. నేను ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను. మన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అటు ఓటు శాతం పెరుగుతుందనగానే కూటమి వాళ్ళు చేసిన దాడి మీద కూడా దేవేంద్రన్న రాసిన పాట పాడినా, నేను రాసిన పాట పాడినా, అంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఇప్పుడు నిరుద్యోగుల మీద కూడా ఒక పాట వస్తుంది. నేనంటే అన్యాయం అంటే నాట్ ఓన్లీ కమ్యూనిటీస్, బహుజనము, డివోషనల్, దేవుళ్ళు, ఇది కాదు కదా, కార్మికులు. ఎస్, నేను రైతుల మీద ఎప్పుడో రాసిన 12 సంవత్సరాల క్రితం రాసిన, రైతన్న కష్టాల కాదా ఈ లోకాన కనిపించలేదా, కన్నీళ్లు ఏరులైపోయినా తన గోడెవరికి పట్టలేదా. మర్చిపోయి ఉన్నా. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ మీద రాయలేదు నువ్వు? ఎందుకు రాయలేదు? ఆహో, ఎవరు చెప్పారు? ఏ పురుషోమన రాసినటువంటి పాటని మొదటగా పాడినోనే నేను. ఏ పాట? ఓ కేసీఆర్ సారు, మా కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలాయటట్లు చూడు, మీరిచ్చిన మాటను తప్పుతే ఇంటికి పంపిస్తారు, మా మనసులున్న మాట వింటారా, ఓ సారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చి పోతారా, దొరగారు మీరు. ఇది సోమన్న రాసిన తర్వాత సోషల్ మీడియాలో ఫస్ట్ నేను వాడిన ఈ పాట. దానికి రకాల టీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా. అది కంపల్సరీ జరిగింది. ఇప్పుడు నేను ఒక కళాకారుడిగా, ప్రజా కళాకారుడిగా, గద్దరన్న బాటలో గద్దరన్న, జయరాజన్న, వీళ్ళు చాలామంది మనోళ్ళందరూ ఎవరైతే ప్రజల వైపు నిలబడ్డారో వాళ్ళ వారసుడిగా చివరి వరకు ప్రజల కోసం ఉంటా. నిరుద్యోగుల సమస్య మీద కూడా పాట. ఏదైనా కొంత పొలిటికల్ గా ఫోకస్డ్ గా కనపడరు. అంటే రాజేష్ ఈ ప్రభుత్వాన్ని అన్నాడు, ఆ ప్రభుత్వాన్ని అన్నాడు అనేది ఎందుకు కనపడదు? ఈ సందర్భంగా చెప్తా, చాలా మందికి మీ ఛానల్ ద్వారా అయినా పోవాలి. అసలు జగన్ని ప్రశ్నించావా అని చెప్పి నేను అడిగినప్పుడు, ఆంధ్రకు పోయినప్పుడు, దేవేంద్రన్ ఒక పాట రాస్తాడు, మా దళిత వాడాకేమో కమ్మ కాపులు వచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్యా, రాజకీయ రంగు జెండాల మధ్యాల దళిత జాతి నలుగుతుందయ్యా, ఏ పార్టీ మారినా ఏ జెండా మారినా మా బతుకు గండమైందయ్యా, మా వాడలోనే రక్తపాతం జరుగుతుంది అని చెప్పేసి, అది రెడ్డిలు కానీ మన కమ్మాలు కానీ కాపులు కానీ అని చెప్పేసి, అట్లా ఏది జరిగినా స్పందించడంలో మీరు ఎట్టొచ్చి అట్లే పోతారు ఎందుకని జగన్ గారిని కూడా నేను ప్రశ్నించిన. రావాలి జగన్, కావాలి జగన్ అని పిలిచినందుకు రానే వచ్చిండు, దళితుల భరతం పడుతుండు, పవరు లేని పదవులనిచ్చి సమానత్వం అంటుండు, డమ్మి బొమ్మల చేసిండు, వివక్షతకు నిలువెత్తు రూపమై నింగికి నిలిచిండు, దళితుల ప్రాణం తీస్తుండు,
కాకపోతే వాస్తవం. అంటే డాక్టర్ సుధాకర్ గారి మీద జరిగినటువంటి అన్యాయం కావచ్చు, శిరోమండనాలు కావచ్చు, ఆ అబ్బాయిని ఇంటికి ఎస్టీ అబ్బాయిని డోర్ దీన్ని ఎప్పుడు ఆగలే. అవును, మరి అంటే దళితుల పట్లనే ఆంధ్రాకు కూడా పోయి మీ కాంట్రిబ్యూషన్ అందిస్తున్నప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి మహాసేన రాజేష్ ఎందుకు పర్టికులర్ గా రెంజర రాజేష్ మీద, బైరి నరేష్ మీద కామెంట్స్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈ ఆంధ్రాకు వీళ్ళు వస్తారు, ఈ సోదరులు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని పర్టికులర్ గా మిమ్మల్ని పోర్ట్రే చేస్తూ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒకవేళ మహాసేన రాజేష్ గారు మహాసేన యొక్క ఆలోచన విధానంలో కట్టుబడి ఉంటే ఆయన నన్ను మెచ్చుకునేవాడు, నన్ను తప్పు పట్టేవాడు కాదు. ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది టీడీపీ గవర్నమెంట్ లో. సో ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్, నాట్ ఇన్ ఏ మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ మెర్జ్డ్ ఇన్ టీడీపీ. ఆఫ్ కోర్స్ ఎస్, లేదంటే మహాసేన రాజేష్ ఆ మాట నాకంటే ముందే ఆయన ఉద్యమించేవాడు. బట్ కాకపోతే ఏం జరిగిందంటే మహాసేన రాజేష్ గారు ఆ కూటమితో మెర్జ్ కావడం వల్ల ఆయన పొలిటికల్ ఎజెండా మాట్లాడినప్పటికీ కూడా మమ్మల్ని అప్పటికి మీ మీద మాట్లాడినప్పుడు ఆయన ఇప్పుడు టీడీపీలో కూడా క్లారిటీగా లేడు కదా. ఆయనకు ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, పలు కారణాల ద్వారా ఆయన మళ్ళీ టికెట్ చేసుకున్నాడు. వాట్ ఎవర్ టీడీపీతోనే ఉంటే ఆలోచనలో ఆయన ఉన్నాడు కావచ్చు, ఆయన తప్పుపట్టలేదు. అంటే పొరపాటు అనేది జరగచ్చు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు కేవలం ఇప్పుడు మాత్రమే వచ్చారు మమ్మల్ని, అంటే కులాల మధ్య రెచ్చగొడతందుకు వచ్చిండు రాజేష్ నరేష్ అని ఆయన క్లియర్ గా చెప్పిండు కదా. మీరెందుకు దాని మీద, అంటే అట్ సేమ్ టైం మళ్ళీ సేమ్ ఒకే కమ్యూనిటీ, ఒకే అజెండా ఉన్న వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆయన పర్టికులర్ గా మాట్లాడాలి? ఆయన మాట్లాడిన దానికి ఆయన సమాధానం చెప్పాలి కానీ నేను సమాధానం చెప్పలేదు. నేను ఏమనుకున్నా అంటే మీ అభిప్రాయం, డజన్ అభిప్రాయం నేను క్లియర్గా చెప్పిన. మహాసేన రాజేష్ గారు ఒక దళిత ఎజెండా ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడి ఉండేవారు కాదు. ఆయన టీడీపీ గవర్నమెంట్తో కలిసిపోయారు కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఒకసారి మీకు తెలియదు ఏముంది, మనం సాహితీవేత్తలుగా, సామాజిక ఉద్యమకారులుగా ఉన్నప్పుడు మనకు ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఒకసారి ఒక పార్టీకి అంకితం అయిపోయిన తర్వాత ఆ పార్టీ యొక్క ఆలోచన విధానంలో పనిచేయాల్సి వస్తుంది. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మన సెల్ఫ్ మోటివేషన్ కూడా మనం మాట్లాడలేము. సో ఆ రకమైనటువంటి ఆరోపణలే తప్ప అది దాంట్లో నేను అందులో ప్రత్యేకంగా రాజేష్ అండర్లైన్ చేస్తూ, సోదరా నీ పాట వల్ల నువ్వు పాటతోటి ఇట్లా రెచ్చగొట్టద్దు, నేను ఇక్కడ దళితుల్ని మీరు ఆగం చేయొద్దు అని అంటే, మీరు ఇంత దళితోద్యమం చేస్తున్నప్పుడే మీరు ఆగం చేస్తున్నారు అని చెప్పడం. నా సోదరుడు ఒకవేళ కళాకారుడు అయి ఉంటే ఆయనకు ఆవేదన అర్థమయ్యేదేమో. ఆయన ఉద్యమకారుడు కాబట్టి నా ఉద్యమాన్ని అర్థం చేసుకున్నాడు కానీ కళను అర్థం చేసుకోలేకపోయింది. పర్టికులర్ ఇప్పుడు జగన్ గారిని క్లియర్గా రాసినాం కదా, క్లియర్గా సుధాకర్ గారిని చంపినప్పుడు కావచ్చు, నేను ఇప్పుడు గగరపురం అవన్నీ ఏది జరిగినప్పుడైనా సరే, ఈ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్ గారు అపోజిట్ నేతగా ఉన్నప్పుడు పోరాటం చేసినాం. వాళ్ళు మర్చిపోయారు. అంతేందుకు మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు కోనసీమకు అంబేద్కర్ జిల్లా పెడితే అంత పెద్ద లొల్లు జరిగితే మన తెలంగాణలో మనమే ఫస్ట్ పిలుపునిచ్చింది. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతావు. ట్యాంక్ బండ్ దగ్గర మనం పోరాటం చేసి దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమతా సంఘాలు తెలంగాణ అందరం కలిసి మరి విజయవాడలో కూడా పోరాటం చేసాం. వాళ్ళు పోరాటం చేశారు, మేము పోరాటం చేసాం. మనకి ఏంటంటే టార్గెట్ న్యాయం జరగడమే. ఇక్కడ ఇంకొక విషయం అడగాలి. అంటే పర్టికులర్గా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పాతి పెట్టపట్టు పాట అంటే జై జై హే తెలంగాణ 10 సంవత్సరాలు ఏ కారణాల చేతనైనా అణచిపెట్టి పెట్టిరు. మొత్తానికి తిరిగి పాట నిలబడుతుంది, పురుడు పోసుకుంటుంది అంటానికి రీజన్ రేవంత్ రెడ్డి చూపించిండు. పాటకు పట్టం కట్టిండు. దాని మీద కొంతమంది ఆంధ్ర ఆయన మ్యూజిక్ చేసిండు, ఈయన చేసిండు, ఆ గలాట జరిగినప్పుడు దాని మీద రెంజర రాజేష్ ఏం మాట్లాడతారు? నేను అంటే దాన్ని కొద్దిమంది ఆంధ్రాయన మ్యూజిక్ చేసిండు, ఆంధ్రాయన మ్యూజిక్ కొట్టడము కరెక్ట్ కాదు, తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరా అంటే, కళకు కులము మతము ప్రాంతం ఉండదు. ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. దిస్ ఇస్ షాన్ రంజల్ రాయేష్ సెల్ఫ్ ఒపీనియన్. మనం ఆ మాట మాట్లాడితే మనతో మ్యూజిక్ చేయించుకున్న వాళ్ళలో ఆంధ్ర నిర్మాతలు లేరా, తెలంగాణ లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు కైలాష్ ఖేర్ని అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ వాడిపించుకుంటున్నాం. అంతెందుకు, మన దేశమే కానీ అద్నాన్ సమీ నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి, ఈ పాట వాడిని నేను ఎవరు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన ఈ దేశమే కాదు కదా, ఆయన పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిండు, చాలా ఆల్బమ్లు చేసిండు, పేరు తెచ్చుకున్నాడు. మరి అంటే ఈ దేశానికి ఆ గొప్పతనం ఉన్నది, ఈ ప్రాంతాలకు ఆ గొప్పతనం ఉన్నది. ఇందుకు నాకు చాలా నవ్వొచ్చిన విషయం ఏంటంటే, కీరవాణి గారిని ఆంధ్రాయన అని చెప్పంటే, మరి అంతకుముందు పాట పాడి టీఆర్ఎస్ గవర్నమెంట్లో పాట పాడించుకున్నది రామకృష్ణ గారు ఆంధ్రాయన కదా. జై జై హే తెలంగాణ. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప చరిత చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జరనీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజ
రామకృష్ణ గారే, అవును, ఆయన ఆంధ్రనే. అంటే ఇప్పుడు చూడు ఇది ఎంత అంటే ఇది కావాల్సుకొని ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుడు మరి ఆంధ్ర నేతలు ఎందుకు వాడిచ్చారు అని అన్నారు. అప్పుడు ప్రాంతీయ భేదం లేదు. మొనగాళ్ళు వచ్చి మాట్లాడారు దీని మీద. నేను చిన్న బచ్చగాని నేను ప్రజలకు తెలియాలని చెప్తున్నా. చాలా మంది ఈ కోపంలో పడి కీరవాణి గారి మీద లేదంటే అంద్రశ్రీ గారి మీద ఉన్న దాని వ్యక్తిగతటువంటి అభిప్రాయాన్ని వెల్లడించేటువంటి సందర్భంలో అలా పేర్లు కూడా చక్కగా వాళ్ళకరాని మొనగాళ్ళు కూడా మాట్లాడుతీరు. అంటే ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ఆయనకి ఇష్టమైనటువంటి గాయకుడు ఆంధ్రప్రదేశ్ ఆ మాట అనడానికి కూడా ఎంతైనా మనం తెలుగు వాళ్ళు, అది వేరే విషయం. ఆయనతో పాటించిండు అంటే ఈ విషయాన్ని మర్చిపోతున్నారు ఆ లొల్లిలా. ఆయన ఆంధ్ర అప్పుడు వాడింది కూడా ఇలా తెలుసు. 97% తెలంగాణ ప్రజలకు రామకృష్ణ గారు పాడిన సంగతి తెలియదు, ఎవరు పాడినారు అనుకుంటారు. సో అంటే కళకు బౌండరీస్ ఉండద్దు మామ. అవును, అంటే ఇది మనకే మంచిది కాదు ఎప్పటికైనా సరే. నీకు వివక్షత ఉందా, పోరాటం చేయి. ఎవడైనా నిన్ను అంచివేస్తే పోరాటం చేయి. నిన్ను ఇంకా తెలంగాణ కళాకారులు అంచివేస్తే చెప్పు తీసుకుని తన్ను, ఉద్యమం చేయి. నీకు ఫ్రీడమ్ లేకపోతే నిన్ను ఒకవేళ చట్టంలో బంధిస్తే దానికి మనం మాట్లాడాలి. కానీ ఆంధ్ర మ్యూజిక్ చేసి ఇదైతే దుర్మార్గం. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారితో చేయించుకుంటారు. ఇప్పుడు మరి వాళ్ళు ఏమనాలి? బతుకమ్మ పాట చేసిరు మరి మెట్టపల్లి సురేందర్ గారు రాసిన పాట. అవును, ఏఆర్ రెహమాన్ గారు. అవును, ఇప్పుడు అప్పుడు లేవలేదు ఈ మ్యూజిక్ డైరెక్టర్లకు, ఈ కుహానావాదులకి. పీపుల్ నీడ్ టు అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్, ద సిచ్యువేషన్స్ అండ్ ద పొలిటిక్స్. దిస్ ఈస్ నాట్ రైట్ టైం అండ్ కరెక్ట్ కాదు అది. అవును, నడుస్తుంది, నడవని. ప్రజలకు హాని కలగకుండా ఉండేంత వరకు ఏది నడుస్తుంది నడవని. ఫైనల్లీ నాకు మధ్యలో ఒకటి ఏంటంటే నచ్చావే నైజాం పోరి అని పాడుతుంటే, అంటే నీలో ఈ కోణం కూడా ఉందా, ఈ అంతర్ముఖ కోణాన్ని ఒక్కసారి ఆవిష్కరించాలని నేను ఎప్పుడు. అవును, అయినా ఈ పోరాటాలు, ఈ పాటలు, ఇవి తప్ప ఒకసారి అంటే నీ జీవితంలో ఒక జోష్ టైము, ఒక సినిమా పాటలు పాడుకునే ఇదో, లేకపోతే ఒక లవ్ ట్రాక్ సంథింగ్ ఒక పర్టికులర్ ఏజ్లో అన్నీ ఉంటాయి కదా, అట్లా నీ జీవితంలో ఉన్నాయి. కానీ లేదంటే నువ్వు సినిమా పాటలు ఏమైనా వచ్చా అసలు నీకు? నేను సినిమా సింగర్గా ట్రై చేసిన, లిరిక్ రైటర్గా ట్రై చేసిన. నా జీవితంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశించక ముందు నేను ఈ ఇండస్ట్రీలో చాలా ఆఫీసులకు పోయి ఒక రచయితగా నేను ప్రూవ్ చేసుకోవడానికి రాయడము, రిజెక్ట్ కావడం, అప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ భేదాలు, ఆ సమస్యలన్నీ ఎదుర్కొని నేను చివరిగా ఈ ఇండస్ట్రీకి లాస్ట్ సైలెంట్ కొట్టిపోయింది నాకు ఇప్పటికీ గుర్తుంది. దిల్ రాజు గారు జోష్ సినిమా ఆడియో ఫంక్షన్. అవునా? ఆ రోజు నాకు జరిగిన అవమానం తర్వాత ఇక నేను ఇండస్ట్రీకి ఎప్పుడు రావద్దని దండం పెట్టుకుని. నాతో కూడా ఎప్పుడు చెప్పలేను. అంటే ఇక అది సందర్భం రాలేదు, నేను చెప్పలేదు. ఓకే. బట్ చాలా బాధపడ్డా. అంటే అప్పుడు ఈ డిస్క్రిమినేషన్ ఉండే, ప్రాంతీయ డిస్క్రిమినేషన్ ఉండడం వల్ల నేను వేరే పంతాలు ఎంచుకున్నా. నేను గాయకుడిని, నా గొంతుని ఎవడు ఆపలేదు. ఓకే కదా, ఒకటే ఒక పాటతోని మొక్కి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న పాట ద్వారా. నేను ఏ మతాన్ని విమర్శించలేదు. ఎస్, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలి. 90% పీపుల్ యాక్సెప్ట్ చేశారు. ఎస్ రాజేష్ అన్న నిజమేదని చెప్పి. సో నన్ను చూసే దృష్టికోణంలో కొద్దిమంది వీళ్ళు ఉంటారు కదా, పేడ్ బ్యాచ్ వాళ్ళు. అవును, వాళ్ళు ఏది మాట్లాడినా నేను దాన్ని పట్టించుకోను. నా జీవితంలో నీకే పుషప్ ఇస్తున్నారు అనుకోవచ్చు. నేను ఏమనుకుంటానంటే, ఒక చెట్టు పెరుగుతున్నప్పుడు ఆ చెట్టు మొలక పైకి వస్తున్నప్పుడు దాంతోపాటు కాస్త మట్టి కూడా వస్తుంది, కానీ అది చివరి వరకు వెంటాడే వేధించలేదు. ఓకే. సో నడుస్తూ ఉంటుంది వాళ్ళు. సో మీరు అన్నట్టుగా నా జీవితంలో లేదంటే నేను రావడమే గాయకుడికి వచ్చిన. సో నేను అంబేద్కర్ గారు నా జీవితంలో 2007లో ప్రవేశించారు. అంతకుముందు సినిమా ప్రపంచంలో ఏంటి నీకు నచ్చిన పాటలు అంటే నువ్వేమన్నా రాస్తున్నావా ప్రేమ పాటలు? నేను అవి చాలా రాశాను, అవన్నీ ఇప్పుడు గుర్తులేవు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి పాట ఒకటి బాగా. అవునా? ఆయన డైలాగులు కూడా చెప్తుంటావు కానీ పాటలు కూడా. అది అంటే అప్పుడు మనం సినిమా రంగంలో ప్రవేశించాలా అనేటువంటి ఆసక్తితో నేర్చుకునే అవన్నీ. కానీ కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే, రేగుతున్న నిప్పు భోగి మంట మండుతుంటే, మంట చుట్టుముట్టి కన్నె గొంపలు అంటుకుంటే, నరాల్లో లవ్వో పుడుతుంది, పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది. దుర్మార్గం కూడా ఆ రోజు ఆ పాట పాడించి. అంటే మనిషి లోపల అన్నీ ఉంటాయి మామ. అదే నవరసాల్లో అన్ని రసాలు. మామూలుగా మిగతా వాళ్ళు వేరు, కళాకారుల మనం వేరు కదా. మనం ఎదుటి మనిషి యొక్క బాధని, ప్రేమని, దుఃఖాన్ని అన్నింటినీ కూడా లోపలికి ఎంటర్ అయ్యి రాస్తాం. అయితే ఇంకో రీసెంట్గా
నాకు చాలా ఇష్టమైన మిత్రుడు తమ్ముడు లాడ్కార్ నారి వన్ ఛానల్ కోసం ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ కూడా రాసిచ్చిన, అది కూడా రాబోతుంది. మన మంచి గాయకుడు హనుమంత్ యాదవ్. హనుమంత్ యాదవ్ నువ్వే రాసినావా? నేనే రాసిన. ఒక్క పల్లవి నాకు గుర్తులేదు కానీ చెప్పను అవన్నీ. కానీ కొండ మ్యూజిక్ కొండ రాజు అద్భుతంగా నడుస్తుంది. వచ్చిన తర్వాత తినబోయే ముందు రుచులు ఎందుకు కానీ ఇప్పటికే పిండినావు ప్రేక్షకులు. నా లోపల ఉన్న అంతర్గత కోణాలు, అంతకుముందు కోణాలు అన్ని చూపెట్టు, ఇంకెందుకు అవన్నీ. కానీ నీలో మంచి కవున్నాడు అనే కదా నేను అన్నది. ఇప్పుడు అట్లే మన కాంబినేషన్ లో కూడా 2-3 పాటలు వచ్చినాయి. 2-3 కాదు, మంచిగానే వచ్చినాయి. 1-2 ఇప్పుడు రీసెంట్ గా సాయి చంద్రది గుర్తుందని. అవును, ఎస్, ఆ పాట నేనే రాసినట్టు ఇంకా చాలా మంది తెలియదు. నిజం, ఎందుకు ఛానల్లో స్పష్టంగా నేను చెప్పినా అందరికి తెలుసు. వెన్నెల వెలుగుల పాటమ్మా, వెండి వెలుగుల జాబిల్లి తానమ్మా, వెన్నెల్లో వెలుగుల్లో పాటమ్మా, వెండి వెలుగుల జాబిల్లి తానమ్మా, పోరాటాల పాటగాడమ్మా, పోరాటాల పాటగాడమ్మా, మా సాయన్న మరుడైనాడమ్మా, మా సాయన్న మరుడైనాడమ్మా, వెన్నెల వెలుగుల్లో పాటమ్మా, వెండి వెలుగుల జాబిల్లి తానమ్మా. చరణాలు మర్చిపోయామమ్మ, సారీ. నువ్వు రాసిందే ఆల్మోస్ట్ అందరికి తెలుసు, నువ్వు రాసిన పాటలే ఎక్కువ వాడతాను నేనని చెప్పి. నేను వేరే వాళ్ళు ఎవరు అంటే నాకు మన కాంబినేషన్ లో ఇంకా చెప్పాలంటే మరి ఉపాలి పాట నాకు చాలా ఇష్టం. మరి నాకు అది అసలే గుర్తుంది. ఇప్పుడు అడుగుతుంటే నర నరాన బహుజన స్వరమా, సబ్బండ జాతుల గలమా, వెలివాడలకే తోరణమా, ఉపాలి మా ఉపాలి నువ్వు మండే గుండెల దుగిలి, ఓ ఉపాలి మా ఉపాలి నువ్వు దారన. చాలా అద్భుతమైన పాట. అవును, అంటే నిన్ను ఇన్స్పైర్ చేసిన కవులు, నువ్వు ఇన్స్పైర్ అయిన కవులు కొంతమంది ఉంటారు కదా. నేను కొంతమంది పేర్లు అడుగుతా, ఇది ర్యాపిడ్ ఫైర్ అనను కానీ ఒక్క మాటలో నీకు వాళ్ళ పట్ల ఉండే అభిప్రాయం లేదంటే ఏదో ఉంటది కదా. గద్దరన్న తల్లికోడి ఇప్పుడు ఉన్నాయని కూడా పిల్లలమే, అది తల్లికోడి. అందశ్రీ ఆయన అదొక ధిక్కారం. నాకు ఆయన చాలా రాసిండు. ఆయన ఒక రకంగా నేను మతంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని విమర్శించడంలో కూడా గురువు గారు పరోక్షంగా నాకు బాగా ఇష్టం ఏంటంటే, కుక్కనక్కల దైవ రూపాలుగా గొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటారు, తోడబుట్టిన వాళ్ళ ప్రతి ఊరవతలికి నెట్టి కులవంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, 25 పైసల గరత్తులెలగించి 65 కోట్ల వరములడుగుతాడు, దైవాల పేరిట దందాలు చేస్తూ గంధ భక్తి ముసుగు దొడిగి బలి ఫోజు గొడతాడు, యుక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడో. అలా ఎంత అసలు నిగూఢమైన అర్థం ఉంది. అది కావచ్చు, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా, అదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, చెట్టే తల్లి చెట్టే దైవం అని చెప్పి ప్రకృతి. ఎవరి నమ్మకాలు వారివి ఎక్కిరించే హక్కులు ఎక్కడివి, అగ్గికి సెదలెట్లా పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నాను. అదే అండ్ గోరెటి వెంకన్న. ఇక అదొక పారుతున్న సెలయరు జానపదం పట్ల. ఓ నల్ల తుమ్మా, అసలు అది అద్భుతం. ఇక అదేందుకు వాగు ఎండి పాయరా, కంచరేగి తీపి పోలే, అది అంతే. అది పారుతున్నటువంటి స్వీట్ జయరాజన్న, అది విప్లవం. అసలు పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున విప్పున సద్ది మూట కూడా ఉండదు, ప్రజలే ప్రాణమని నమ్మిరి గడ్డి పరకోలే ప్రాణాలిచ్చిరి, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు. ఎవరికి అది విమలక్క. నాకు చాలా ఇష్టమైనటువంటి, అంటే ఆ రోజులలో స్త్రీలని అంతగా ప్రోత్సహించలేని సందర్భంలో కూడా విప్లవ పంతాలు ఎంచుకోవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అక్క వాడిన పాట నాకు ఎంత అద్భుతంగా ఇష్టం అంటే, ఊరిడిసి నేవోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా, అసలేటి వాగుల్లో ముసలెడ్ల గట్టుకొని మోకాటి బురదలో మడికట్టు దున్నుతే గరిసలి వరివి నిండెనో గంగన్న. అసలు ఎంత అద్భుతమైన పాట గూడంజన్నది, గ్రేట్.
ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే నాకు ఫారెన్ పోయి వచ్చిన తర్వాత క్యాసెట్ ఎట్లా నిర్మాణం చేయాలో తెలియని సందర్భంలో నేను సోమనని కాంటాక్ట్ అవ్వడం, మేము ఇద్దరం కలిసి ఫస్ట్ క్యాసెట్కి నేనే ఆది నుంచే ప్రయాణం ఉంది. ఉంది. మన సోమన్న నేను కలిసి ఎస్వికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని చెప్పేసి జ్ఞానేశ్వర్ యాదవ్ అన్న వాళ్ళ డాడీ ఉండే మల్లేష్ యాదవ్ సార్, ఒంగూరి మల్లేష్. అప్పుడు సోమన్న నన్ను తీసుకుపోయి రాజేష్ మనం చేద్దామని చెప్పేసి అప్పుడు బహుజన గర్జన క్యాసెట్ చేసినాం. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో, మా తాత అంబేద్కర్ నువ్వు చురుపు దిక్కువో, అంబవాడ గ్రామమందు హుక్కు పిండమో, మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో. అప్పుడు నేను దానికి నేనే నిర్మాతని. ఓకే. అట్లా మేము ఇద్దరం మంచి జర్నీ చేసినాం. మిఠపల్లి ఇట్స్ మై డార్లింగ్, మా మామ డార్లింగ్ అంటే మాకు అంత చనువు ఉంది. మిఠపల్లి సురేందర్ ఆయన ఫస్ట్ హాఫ్ తెలియదు అబ్బా చాలా మందికి, ఆయన చాలా తప్పార్థం చేసుకుంటారని. అసలు అది ఇంకా నిప్పుల కొలిమిలో మండుతున్న ఖడ్గమే. ఆయన చాలా మందికి రాతి బొమ్మలను కొలువైన శివుడు పాట రాసింది మిఠపల్లి సురేందర్ అని కూడా తెలియదు చాలా మందికి. తెలుసు. అంటే ఇంకా ఊర్లలో ఇప్పుడు సాయి చంద్ గారు పాట పాడడం వల్ల ఇప్పుడు సహజంగా ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు రాసిన పాట నేను పాడినా, రాయచంద్ర రాసింది కాదు అంటే ఇద్దరు ఒక గాయకుడు స్వతహాగా రచయిత కావడం వల్ల ఒక చిన్న జరిగేది. జరుగుతుంది. మిఠపల్లి సురేందర్ అది ఏంటది అదో సాంగ్ ఉంటుంది, అడగవే అమ్మ ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మ నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు, అడగవే అమ్మ. ఎంత అద్భుతమైనటువంటి పాట. అట్లే బైరి నరేష్ గారు నిజంగా అంటే చాలా మందికి అర్థమవుతలేదు, కానీ మళ్ళీ చెప్తున్నా, ఈజ్ అ గ్రేట్ అండ్ గుడ్ ఇంటలెక్చువల్. చాలామంది వేలాది మంది పిల్లలకి మోటివేషన్ క్లాసులు చెప్పిన వ్యక్తి, చదువు పట్ల ఇబ్బంది కలగకుండా చదువుని సునాయాసం చేసిన వ్యక్తి, చాలామందికి మన మధ్యలో తిరుగుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు కూడా మోటివేషన్ క్లాసులు ఇచ్చిన వ్యక్తి. ఆ ఒక్కరోజు మనిషి పొరపాటు చేసినందుకు ఆయన ఇంకా ప్రజలు హింసించడం అనేది నిజంగా మంచిది కాదు. నేను అందుకు అప్పుడు కూడా చెప్పిన, ఆయన తెలంగాణ భాషలో మాట్లాడుతూ కొంచెం దొర్లిండు తప్ప నిజంగా చెప్తున్నా, ఆయన చాలా గొప్ప. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడిన విధానాన్ని చూసి మళ్ళీ ఫిదా అయ్యారు. కంబ్యాక్ అయినరు. ఆయనని కొద్ది మంది మాత్రమే కావాలని చెప్పి ఆయన టార్గెట్ చేస్తారు. పాపం ఆయన పని ఆయన చేస్తారు. పర్టికులర్ వర్గం ఆయన సమాజానికి కావాల్సిన వ్యక్తి. మామ గెలీలియో లాంటి వాళ్ళని ఎంతో మందిని అత్యంత శాంతియుత మతం అని పిలువబడుతున్నటువంటి క్రిస్టియన్ మతం ఎంతో మందిని నూనె పోసి అగ్గివేడి చంపేసింది, భూమి గుండ్రగా ఉన్నందుకు. ఇదంతా కూడా ఈ రోజు ఏమైంది, బైరి నరేష్ని చంపుతారు కావచ్చు, కానీ బైరి నరేష్ యొక్క ఆలోచన విధానం ఇప్పటిది కాదు. అంబేద్కరు, పూలే, బుద్ధుడు, లోకాయతులు, చార్వాకులు అక్కడి నుంచి మొదలైనటువంటిది, అది బైరి నరేష్ది కాదు. వీళ్ళకి అర్థం కావట్లేదు. సత్యము ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఒకనాడు బైరి నరేష్ మాట్లాడేది నిజమా అబద్ధమని ఆలోచిస్తారు. ఈ రోజు ఆయన స్వతహాగా ఎవరైనా కదా, ఆయన పద్మశాలైనా, సెకండ్ బ్రాహ్మిన్, అది వాళ్ళకి తెలియట్లేదు. కట్టర్ హిందూ రానున్న రోజుల్లో తెలుస్తుంది పాపం. అట్లే అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ నావని నిజంగా నడిపించిన అంటే అనుక్షణం కాంగ్రెస్ పంత నుంచి మీడియాలో తన వాయిస్ని వినిపించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ అంటే అద్దంకి దయాకర్ ఉన్నాడు. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నది కాక ఎవడేమనుకున్నా సరే, ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా అటు ఇటు దుంకిరు, అవును, అవసరాలని బట్టి. కానీ ఆయన పోలే. ఆయన త్యాగశీలి. ఆయన త్యాగం ఓపుకున్నంత వరకు ఉంటుంది. ప్రజల లోపలనే తిరుగుబాటు వస్తుంది. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రశ్నిస్తున్నారు ఎంపీ ఎలక్షన్లలో. ఈ మెల్లమెల్ల నాంతుంది, ఎన్నడు బయటకు వస్తుందో తెలియదు. కానీ ఆయన పట్ల నీది కమ్యూనిటీ ప్రేమ, ఆ కంటెంట్ యొక్క ప్రేమ. ఆయన కమ్యూనిటీ పట్ల ఎంత, ఆయన చేసిన పని ఎంత కమ్యూనిటీ పట్ల 10% కూడా వేయలేడు. 90% కాంగ్రెస్ గవర్నమెంట్కి వేసింది కదా. ఓకే, అంటే అదే మీకు ఏ రకమైన ప్రేమ అనేది. అరే ఇప్పుడు ఆయన సేవా దృక్పథం నుంచి 100%. అరే పాప ఇప్పుడు రాజాసింగ్ లాంటి దగ్గర నుంచి చాలా మందిలో డిబేట్ తో పాల్గొన్నాడు. ఆయన మేధావితనం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేట్ అడ్మిషన్ అండి కాంగ్రెస్ లో. ఓకే, ఆయన కూడా లేట్ అడ్మిషన్. ఆయన కంటే ముందున్నాడు కదా. హి ఇస్ ద సీనియర్. యా, ఆఫ్ కోర్స్, yes. ఆయనకు పదవి రాకపోవడం ఏంది, షేమ్. ఇట్స్ సిగ్గు చేటట్టు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ మీద చెప్పులేసే రోజులు వస్తాయి చూడు. అరే ఇంత త్యాగం చేసిన వ్యక్తిని ఇంకా పదవి కూడా ఉంచడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరెవరికో పదవి ఇచ్చుకుంటా. వాళ్ళ ప్రజలే, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజలే ఒకనాడు కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించి
ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద రాలేసిన రోజులు వస్తాయి. ఓకే, చివరిగా రాచకొండ రమేష్ ఏం లేదా ఇలా అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఒక్క మాట మనస్ఫూర్తిగా చెప్తా, ఆయన చూడకుండా ప్రజలను చూసి చెప్తున్నా. ఈ ఆధునిక యుగంలో ఈ 20వ శకంలో కవిత్వాన్ని ఇల్లిటరేచర్ నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యే విధంగా రాయగలిగే ఏకైక సమర్థుడు రాచకొండ రమేష్ కూడా. జటిలంగా రాయగలడు, విపులంగా రాయగలడు. ఈ రెండింటిని కూడా ప్రదర్శించగల వ్యక్తి. ఆయనకి ఆ ప్రకృతి, ఈ సహజ సిద్ధమైనటువంటి వనరులు, మనుషుల లోపల కొలువై ఉన్నటువంటి భగవంతుడు మంచి మెరుగైన ఆరోగ్యం, అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో 2 దగ్గర మిత్రుల పేర్లు మిగిలిపోయినాయి. తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఆయన ఫైటర్. బండి పోతున్నటువంటి క్రమంలో అటు ఇటు లెఫ్ట్కు రైట్కు గుంజుతూ ఉంటుంది. గుంజినా సరే గాడిలో పడతాడు, పడాలనేది నా కోరిక. జర్నలిస్ట్ రగనాన్ని కిడ్నాప్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే తిరిగి రగన్ వస్తాడా లేదా అని. ఓకే, అంటే ఒక మనిషి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కిడ్నాప్కు గురైండు అంటే ఆయన ఎంత సమర్థుడో ప్రజలకు తెలుసు. ఇంకా రగన గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రశ్నిస్తేనే గురైండు, లేదంటే ఆయనకు సర్వసోపానాలు షడ్రసోపేత భోజనాలు దక్కాయి కదా. చివరగా అంటే మన మధ్యలో లేడు అన్న మిత్రుడు, మనం అంటే నాకు తెలిసి నీకు ఆయనకు ఎట్లా ఉండేది ఏంటి అనేది సాయి చంద్ నిరంతరం ప్రజా పోరాటాలలో ఉన్నాడు. అటు ఎర్ర జెండాను ఎత్తుకున్న, తర్వాత గులాబీ జెండాను ఎత్తుకున్న, తర్వాత నీలి జెండాను ఎత్తుకున్న. ఆయన తన పంత దాటిపోలే. సరే, ఇప్పుడు గులాబీ జెండాను ఎత్తుకోవడం మనందరికీ అప్పుడు అవసరం. అది తెలంగాణ రావడం అనేది అవసరం. ఆంధ్ర విముక్తి నుంచి తెలంగాణ రావడం అది. అప్పుడు ఆయన పాట ఈ తెలంగాణ ప్రజలకు బలమైందా కాలేదా? ఖచ్చితంగా. అంతకుముందు ఈ దొరపెత్తాల నుంచి విముక్తి కోసం గడిలపైన కార్మిక వర్గం వైపు, పీడితుల వైపు అప్పుడు ఉపయోగపడ్డది. కానీ ఈ దేశంలో మతపరమైన, కులపరమైనటువంటి విభజన జరుగుతున్నప్పుడు ఆయన రాసిన పాటలని చూసిరా? ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను కలిసి బతికే భరత భూమి ఒక్కటే. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బహువచనంతో, మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిము, మీరే రాకుంటే మేము ఎట్లా బతుకుతుంటిము, బాబా అంబేద్కరా భారత భాస్కరా. క్లియర్గా భారతదేశానికి చూడు అని రాసిండు. నాతో పాటు చాలామంది దళిత దైవం, దళితులు అని చెప్పి రాసి నచ్చుకొని హీ హ్యావ్ మెచ్యూరిటీ అబౌట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పంతా కూడా డిఫరెంట్గా తీసుకున్నాడు ఆ పాటల్లో. అంటే కాలం ఆయనని కొండపోవడం అనేది నిజంగా ఈ సమాజానికి ఒక రకమైనటువంటి లోటే. రేంజర్ల రాజేష్ చివరికి ఆయన ఏంటి ఇప్పుడు ఇట్లా గాయకుడిగా ఒక ఆర్గనైజేషన్ నాయకుడిగా ఉంటాడా, చట్టసభల్లో ప్రజలకు ఒత్తాసు పలికేలాగా ప్రజల వైపు, ప్రజల కొరకు, ప్రజల పోరాటం కోసం చట్టసభలోకి వెళ్తాడా? 100 సార్లు రాసుకో, నేను నెవర్ పొలిటీషియన్. నువ్వు అక్కడ చట్టసభలో లేకుండా ప్రజలకు ఏం చేయగలుగుతావు? ఎంతసేపు ఇట్లా ముత్తుకోవాల్సిందే కదా. నేను మహాత్మా జ్యోతిబా పులేని, తథాగత గౌతమ బుద్ధుని, ద గ్రేట్ వారియర్ పెరియార్ గారిని. నేను మన బాబాసాహెబ్ అంటే మీ బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ మాస్టర్కి అన్నారు కదా, కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముంగటున్నటువంటి పాలిటిక్స్ ఇప్పుడు లేవు. మాన్యశ్రీ కాంశీరామ్ గారు నిర్మాణం చేసిన మాయావతి ఎందుకు పతనమైంది? ఇది ఒక్కటి చాలా ఎగ్జాంపుల్. సో అంటే ఐ వాంట్ టు బీ ఏ పబ్లిక్ లీడర్, నాట్ పొలిటికల్ లీడర్. నేను ప్రజల వైపున ఉండి పోరాడతాను. ఏదైనా ఇప్పుడున్న అంటే ఈ సర్కార్ మారి ఈ సర్కార్ వచ్చి ఈ సంధి కాలంలో ఈ 4-5 ఏళ్ళ నుంచి ఇక్కడి వరకు ఈ పర్టికులర్ బహుజనవాదం ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ యొక్క అంటే పోరాటాలు కానీ, ఆ వాసన కానీ, ఆ నిడివి కానీ తగ్గింది అని అనిపించట్లేదా నీకు? ఆ ఉనికి అంటే మేము ఎప్పుడు నిరంతరం మండుతున్న కాగడల్లాగా మా పని మేము ఇప్పుడు ఇలా ఈశ్వరమ్మని తీసుకున్నా, అంతకుముందు మొన్న కరీంనగర్లో జరిగిన దాడులు తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాడులు తీసుకున్నా, మేము నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, కాంప్రమైజ్ అయిపోయి ఆగిపోయిన వాళ్ళు ఎవరు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరి వెనకాల నడవాలా, ఆయా సమూహాలు తెలుసుకోవాలి.
దాన్ని షిఫ్టెడ్ ఆర్గనైజేషన్స్ ఇటు పోయి అటు పోయి ఇవాళ ఇక్కడ కనపడి రేపు అక్కడ కనబడి ఇంకొంతమంది మళ్ళీ పొలిటీషియన్స్ దగ్గర కనబడి మళ్ళీ ఇటు వచ్చి ఈ అంగట్లో సరుకుల్లాగా ఇట్లా అట్లా తిరుగుతూ ఉంటే ఎవరిని నమ్మాలి ఎటు పోవాలనేది పబ్లిక్ కానీ రేపు వస్తున్న జనరేషన్ కానీ రాజేష్ అంటే పోవాలనా ఇంకొక ఆయన అంటే పోవాలనా ఇంకొక ఆయన అంటే పోవాలనా అనే ఒక కన్ఫ్యూజన్ మీరే ఇస్తున్న వాళ్ళు అయితలేరా? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నేను కాను. నువ్వు అందుకే నువ్వు ఆ పాట రాసినావు కదా, ఉద్యమాన్ని అడ్డు పెట్టి దంద చేసేటోళ్ళున్నారు, మేధావులు మేమంటూ ఏ దారిన పోతున్నారు, అంతా తెలిసిన వాళ్ళే వింత పోకడకు పోతే అనగారిన మన జాతులు అందలమెక్కేదెప్పుడు. వాళ్ళ వెనకాల మా నాయకుడు అని తిరిగిన వాళ్ళు ప్రశ్నించాలి. ప్రతిదాని రంజల్ రాయసి ప్రశ్నించాలి. వాళ్ళకి రెస్పాన్స్ లేదా? రియలైజ్ అవుతూ వాళ్ళే ఆలోచించాలి. అంతే కదా. ఇప్పుడు ఆలోచించుకొని నడవాలి. నువ్వు ఎవరైనా నడవాలనుకుంటున్నావు అనేది ఇట్ ఇస్ యువర్ ఓన్ డిసిషన్. యూ మేక్ ద డిసిషన్. ఐఎమ్ నాట్ ఏ డిసిషన్ మేకర్. నేను చెప్పిన దాని మీద నేను నిలబడ్డా. ఓకే, అవతల చెప్పిన దాని మీద నిలబడకపోతే అది ప్రజలు నిర్ణయించాలి. కొన్నాళ్ళకు విసుకొచ్చి రాజేష్ కూడా ఎందుకు నేను నా కుటుంబం నాకు 2 పిల్లలు వాళ్ళని కూడా చూసుకోవాలి, పోరాటాలు అని వెళ్ళిపోతే మా పొట్ట నిండే పరిస్థితి లేదు అనే రోజులు వస్తే అంటే నేను ఒక్కటి చెప్తున్నా, నేను ప్రత్యక్షంగా లేకున్నా నా పాట ద్వారా నా రచన ద్వారా నేను నిరంతరం సిద్ధాంతానికి సమాజానికి ఎప్పుడు దగ్గరనే ఉంటాను. ఏమో ఒకవేళ ఈరోజు ఆర్థికంగా మంచిగా ఉన్నా కాబట్టి మీరు అన్నట్టుగా పిల్లలు పెద్ద పెరుగుతున్నారు, వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క జీవితాల కోసం ఆలోచించి ఒక 2 అడుగులు వెనకకు వేయచ్చు. వాళ్ళని సెటిల్ చేయాలి కదా. 100% నాది నా బాధ్యత కదా. సమాజాన్ని సెటిల్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా. నేను నా పిల్లల్ని బజారు పాలు చేయలేను కదా. నేను ఏమంటున్నానంటే వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళ కంపల్సరీ ఉంటుంది. నేను ఒకటే ఆలోచిస్తా, సమాజం యొక్క బాగులో నేను కూడా భాగస్వామ్యం. ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఇప్పుడు మనం తిరిగేది బడుగు బలహీన ఇండ్ల, వాళ్ళ ఇండ్లకి పోతే ఏముందయ్యా, ఒక కమ్యూనిస్ట్గా తిరిగినా అంబేద్కరిస్ట్గా తిరిగినా ఇలా అయ్యా తిరిగిండు ఆఖరికి మమ్మల్ని నడిమిట్లు వేసిపోయిండు, ఇల్లు ఇట్లనే ఉండే పిల్లలు ఇట్లనే ఉండే ఆన్సావు వాడు చచ్చే అనే కాడికి వస్తాయి. పరిస్థితి ఎప్పుడు రానివని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట ఎప్పుడు చెప్తారు, సమాజానికి పర్ఫెక్ట్ న్యాయం చేయాలన్నప్పుడు కనీసం నీ ఇంటికన్నా న్యాయం చేయాలి. అందుకే నేను చెప్పిన మీరు అన్నట్టుగా ఆ పరిస్థితి నాకు వస్తే నేను ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు కొద్దిమంది, వాళ్ళు కేవలం మాట్లాడే వాళ్ళు మాత్రమే మనకు కనబడుతున్న సమాజంలో కొద్దిమంది నాయకులు. కానీ నేను అట్లా కాదుగా, రచనల రూపంలో బతుకుంటా. నాకు అదే నీ మీద ఒక కేసు అయిందని ఈ మళ్ళా ఎందుకు ఈయనకి కేసులు ఈ ఉన్న లొల్లి కానీ ఇది వస్తుంది నాకు. ఓ సందర్భం వచ్చిన తర్వాత అంటే కేసులు అవుతా ఉంటాయంటే ఇక ప్రజలు మనమేం ఆగదు. ఈశ్వరమ్మ కోసం ఎవరు మాట్లాడకపోయా బాధ అనిపించింది. అయ్యో ఒక బడుగు బలహీన వర్గాల స్త్రీ అడవి బిడ్డ మీద అన్యాయం జరుగుతుంది మాట్లాడతలేరు. ఈ సమాజంలో చాలా మంది మరణించున్నారు మామ. మన మధ్యలో మృతదేహాలు తిరుగుతున్నాయి. మేధావులమని మాట్లాడుతూ ఆర్గనైజేషన్ నాయకులమని మాట్లాడుతున్న మృతదేహాలు చాలా తిరుగుతున్నాయి. నాకు చాలా ఈరోజు ఎవరేమనుకున్నా సరే స్త్రీ సంఘాలు ఎటుపోయినాయి, ఆమె మీద మాట్లాడలేదు చాలామంది. వేరే సంఘాలన్నీ రియలైజ్ అయ్యి ఆర్గనైజేషన్ అయిన తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. వీళ్ళ లోపల కూడా కులం ఉన్నదని చెప్పి నాకు అర్థమైంది ఈశ్వరమ్మ సంఘటన చూసిన తర్వాతే. సో ఉద్యమం సన్నగిల్లచ్చు గాక, కానీ పోరాటం సన్నగిల్లదు. ఏదో ఒక రూపంలో నిరంతరం తనను తాను సంతరించుకుంటూ విప్లవాన్ని చెలరేగుతానే ఉంటుంది అనేది ఒక ప్రగాఢమైన నమ్మకం. చివరిగా నేను ఎక్కువసేపు అవస్థ పెట్టాను. నాతో స్టార్ట్ అవ్వాలి అన్న ఒక ఆలోచనతో మనం చాలా రోజులు కూర్చోకని బలివికైనా పట్టుకొచ్చి నేను బలవంతంగా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నా. సో నీకు నచ్చిన పాట, మేము మెచ్చే పాట 1 లేదా 2 టకటక వాడితే ఇక మనం తర్వాత కార్యక్రమం చూసుకుంటాం. టకటక లేదు టుకటుక లేదు, నాకు తెలియని పాటలు నీకేం లేవు. కానీ అయితే సరే చివరిగా నీకోసం రివీల్ చేస్తా. నాకు చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు లార్డ్ కార్డినరీ ఉన్నాడుగా, అవును, ఆయన ఛానల్ కోసం రాసిన అలా అంటే నువ్వు కళాకారుడివి, నీ లోపల అన్ని కోణాలు ఉంటాయి కదా, నువ్వు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఎందుకు రాయద్దు అని చెప్పాను. నాకు కూడా అదే వాడి కోసం రాసిన. సరే నేనేం రాసినా చివరికి ఒక సందేశం అయితే ఉంటుంది. ఓకే, దాంట్లో మనం ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మనం కళాకారుడుగా ఇప్పుడు మనకి ఏం పాట కావాలి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కావాలా. ఇప్పుడు నేను ఏం కావాలి, కావాలి అన్న పరకాయ ప్రవేశం చేస్తాను కదా. సో అందుకే చేసి రాసిన. సో దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి నేను రాసిన. ఇది చాలామంది జీవితాన్ని తాకుతుంది, ఆంతది. ఎందుకే ప్రేమ నేనంటే నీకు ఇంతటి ద్వేషము, ఎందుకేసుకున్నావే మంచి దానిల వేషము,
ప్రాణం పోయిన వీడిపోనంటూ చేశావు ప్రమాణము, ఒక్క రాత్రిలోనే మారిపోతారమ్మా ఏమిటో ఈ ఘోరము. నన్ను కన్నయ్యా అంటూ పిలిచినప్పుడు మీ కన్న వాళ్ళు గుర్తురారా, నన్ను కన్నయ్యా అంటూ పిలిచినప్పుడు మీ కన్న వాళ్ళు గుర్తురారా, మధ్యలోనే మమ్ము వదిలేసిపోతారు ఆగతమ సదు గుర్తుంచుకోరా. ఎందుకే ప్రేమ ఎందుకే ప్రేమ నేనంటే నీకు ఇంతటి ద్వేషము, ఎందుకేసుకున్నావే మంచి దానిల వేషము. ఈ పాట ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్, నాది కాదు, నీకు తెలుసు నాకు తెలుసు. రచయితగా మనం దాంట్లో పరకాయ ప్రవేశం చేయాలి. అవతలని బాధని మనం ఫీల్ అవుతేనే ఆ పాట వస్తుంది. సో ఇంకా చరణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పటి జనరేషన్ అనుభవిస్తున్న బాధరాన్ని కూడా రాశారు. నేను రాజేష్ ని రమేష్ ని ఒకేలా రివల్యూషన్ గా చూడాలనుకున్న వాళ్ళు తప్ప అన్ని కోణాలు మనలో ఉంటాయి, అన్ని ఎక్స్ప్రెషన్లు ఉండాలి కదా. మన ఇంటిలో పుట్టిన అన్ని ఎమోషన్స్ మనకు ఉంటాయి. మనకు కుటుంబం ఉంది, మనకు యవ్వనం ఉంది, మనకు వృద్ధాప్యం ఉంటుంది, మనకు కావాల్సిన కాలం ఉంటుంది. కాబట్టి ఈ కలిసి వచ్చిన కాలానికి మా తెలంగాణకు ముఖ్యంగా ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అది సరికొత్త కోణంలో ఎప్పటిలాగా కాకుండా నీలో కూడా ఒక అంటే ఈ ఆర్గనైజేషన్స్ ఇవే కాకుండా ఒక మనిషి సాధారణ మనిషిలో ఉండే ఎమోషన్స్ కానీ ఆ భావ తత్వం కానీ ఏంటి అనేది నేను బయటకు తీసుకురాగలిగినందుకు కొత్త పాటలతో, అందులో సినిమా పాటలు కూడా పాడించాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అంటే ఇప్పుడు మనం కొత్త ఛానల్ అనే దానికి ఎప్పుడు కూడా అంటే మనం ప్రగతిశీల భావజాలం ఉన్నటువంటి వ్యక్తులుగా ఒకరికి ఊతం అందించడం అనేది మన ఆలోచన ఉన్నటువంటిది. సో వ్యూవర్స్, రంజల రాజేష్ని కొత్తగా చూపించినటువంటి రాచకొండ రమేష్ గారికి ధన్యవాదాలు. లాస్ట్ లో జయరాజన్న స్నేహం మీద పాట, స్నేహమేరా జీవితం. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు, అసువులొడ్డి గెలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. హ్యాట్స్ ఆఫ్ నీ స్నేహానికి, మన స్నేహానికి ధన్యవాదాలు. నువ్వు మా తెలంగాణకు సమయం ఇచ్చి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మన తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చితే దీన్ని మిగతా మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. నూతనంగా ఏర్పడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడబోతున్నటువంటి ఈ ఛానల్ని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ షాన్ రంజన్ రాజేష్. థ్యాంక్ యూ.